జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఇవాళ ఇద్దరు మంత్రులు పర్యటించనున్నారు. మంత్రులు పొంగులేటి సుధాకర్, సీతక్క జిల్లాల్లో పర్యటించనున్నారు. గణపురం మండలం గాంధీనగర్లో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్కుకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భూపాల్పల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని డ్రగ్స్ స్టోరేజ్ గది, డాక్టర్స్ క్యాంటీన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మంత్రుల పర్యటన ఏర్పాట్లని కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖర్గే పరీక్షించారు. అయితే మంత్రుల పర్యటనలో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, ఈ రోజు మంత్రుల పర్యటన నేపథ్యంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? గాయత్రి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క పర్యటించనున్నారు. ఈ మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి కాసేపట్లోనే ఇద్దరు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల సంబంధించిన గాంధీనగర్ కు చేరుకుంటారు. అక్కడ గాంధీనగర్ లో ఇండస్ట్రియల్ పార్క్ కు శంకుస్థాపన చేస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా మళ్ళీ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చేరుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రగ్స్ స్టోరేజ్ గదిని, డాక్టర్స్ క్యాంటీన్ ను ప్రారంభిస్తారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యాధికారులతో అక్కడే సమీక్ష నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు ఏ విధంగా ఉన్నాయి, ఆ వైద్య సంబంధించినటువంటి సిచ్యువేషన్ కావచ్చు, వైద్య జిల్లాలో ఎటువంటి పరిస్థితులు కూడా ఆ వైద్యాధికారులతో సమావేశం నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా కలెక్టరేట్ కు చేరుకుంటారు. కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో మొత్తం భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, పెండింగ్ పనులు కావచ్చు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఇప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నట్టు కూడా మొత్తం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా ఉన్నతాధికారులతో ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క కూడా రివ్యూ నిర్వహించబోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో నిన్నటి నుంచి ఇటు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖర్గే కూడా దగ్గరుండి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఎటువంటి లోటుపాట్లు జరగద్దంటూ ఎప్పటికప్పుడు స్థానిక అధికారులకు సూచనలు ఇస్తూ పర్యవేక్షణ పరిస్థితి కనబడుతుంది. జయశంకర్ భూపాలపల్లికి సంబంధించిన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ నేతలంతా కూడా మంత్రుల పర్యటన విజయవంతం చేసి భూపాలపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్నటువంటి మంత్రులకు ఘనంగా స్వాగతం పలకాలి. ఈ టూర్ ను విజయవంతం చేయాలని ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పిలుపునిచ్చి విజయవంతం చేయాలని చెప్పినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ రోజు జరిగేటువంటి ఇద్దరు మంత్రుల పర్యటన నేపథ్యంలో కూడా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు ఇద్దరు కూడా వచ్చిన తర్వాత పర్యటనలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముగిసి మళ్ళీ కలెక్టరేట్ లో రివ్యూ తర్వాత మీడియాతో మాట్లాడి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతుంది, ప్రభుత్వ ఆలోచన ఏంటి, భూపాలపల్లి జిల్లా ప్రజలకు ఇద్దరు మంత్రులు ఏం చెప్పబోతున్న ఆసక్తి అయితే కనబడుతుంది. ఈ అసెంబ్లీలో జరిగినటువంటి బడ్జెట్ అంశాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్లబోతుంది, రాష్ట్ర ప్రజానీకానికి ఎటువంటి సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్న అన్ని వివరాలను కూడా ఇవాళ భూపాలపల్లి జిల్లా అభివృద్ధి లక్ష్యంగా జిల్లా అభివృద్ధి పనులు ఏ విధంగా చేయబోతారో ఇద్దరు మంత్రులు తెలుపబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. గాయత్రి, రైట్, థాంక్యూ తిరుపతి.